హాయ్ ఫ్రెండ్స్, మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న iOS 17.3 మన మొబైల్ ఫోన్స్లోకి రానే వచ్చింది. ఈ వెర్షన్లో 17.3 వెర్షన్లో యాపిల్ ఒక కీలకమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్ని ప్రవేశపెట్టింది. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ ఫీచర్ని ప్రవేశపెట్టింది. అదే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే, మన ఫోను కనుక ఎవరైనా తస్కరించినట్లయితే వాళ్ళ చేతిలో మన ఫోను ఆపరేట్ అవ్వకుండా ఉండడానికి ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు మన ఫోన్ ఏ విధంగా కూడా ఆపరేట్ చేయలేరు అనమాట. సెక్యూరిటీ పరమైన అథెంటికేషన్స్ లేకుండా మన ఫోన్ని వేరే వాళ్ళు ఎవరు కూడా ఆపరేట్ చేయలేరు. అందుకోసం ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దీన్ని మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటిది మన ఫోన్లో ఎనేబుల్ అవ్వాలి అంటే కనుక మనం ఖచ్చితంగా iOS 17.3ని అప్డేట్ చేసుకుని ఉండాలి. మన సాఫ్ట్వేర్ కనుక iOS 17.3 అప్డేట్ అయి ఉంటే కనుక మన ఫోన్లోకి ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి యాడ్ అవుతుంది. తర్వాత ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఏ విధంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి అంటే, స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రోల్ అప్ చేసినప్పుడు మనకి ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసినప్పుడు మన ఫోన్ పాస్కోడ్ అడుగుతుంది. పాస్కోడ్ ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చిన డిస్ప్లేని స్క్రోల్ అప్ చేసుకుంటూ పోతే ఇక్కడ లాస్ట్లో స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతం ఇది ఆన్లో ఉంది. నేను దీన్ని టర్న్ ఆఫ్ చేస్తున్నాను. టర్న్ ఆన్ చేసినా టర్న్ ఆఫ్ చేసినా కూడా ఇది మన బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. మన ఫేస్ కానీ టచ్ ఐడిని కానీ తీసుకుంటుంది. ఇప్పుడు నేను టచ్ ఐడి ఇచ్చాను కాబట్టి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఆఫ్ అయింది. ఇక్కడ టర్న్ ఆన్ ప్రొటెక్షన్ అని మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు అది ఇప్పుడే మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చాం కాబట్టి టర్న్ ఆఫ్ నుంచి టర్న్ ఆన్లోకి వెళ్ళింది. స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ప్రస్తుతం టర్న్ ఆన్ అయి ఉందన్నమాట. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ మన డివైస్లో ఆన్ అయి ఉన్నంతసేపు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఫేస్ ఐడి ద్వారా కానీ లేదంటే టచ్ ఐడి ద్వారా కానీ మనం ఆథరైజ్ చేస్తే తప్ప మన ఫోన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ యాక్టివేట్ అవ్వు, అవి ఎనేబుల్ అవ్వు లేదా డిజేబుల్ అవ్వు. ప్రధానంగా ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటిది 6 విభాగాల్లో మనకి కీలకంగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే, మీరు మీ యాపిల్ ఐడి పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే ఫీచర్ ఆన్లో ఉన్నప్పుడు యాపిల్ అకౌంట్లో సెక్యూరిటీస్ని మీరు అప్డేట్ చేసుకుని ఎడిట్ చేసుకునే సందర్భంలో కూడా మీరు మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఫోన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటివంటే, మన ఫోన్లో ట్రస్టెడ్ డివైస్ని ఏమైనా యాడ్ చేసినప్పుడు, లేదంటే రిమూవ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, రికవరీ కీ మారుస్తున్నప్పుడు, రికవరీ కంటెంట్లో చేంజెస్ చేస్తున్నప్పుడు, అలాగే ఐఫోన్ పాస్వర్డ్ని చేంజ్ చేస్తున్నప్పుడు, లేదంటే ఫేస్ ఐడిలో ఉన్న ఫేస్ ఐడిని మార్చాలని, లేదంటే ఫేస్ ఐడిని అప్డేట్ చేసుకోవాలన్నా, టచ్ ఐడిని అప్డేట్ చేసుకోవాలన్నా, అలాగే ఫైండ్ మై అనేటువంటి ఆప్షన్ని మనం ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవాలన్నా, ప్రధానంగా ఒకవేళ డిజేబుల్ చేయాలంటే ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అయ్యి మన టచ్ ఐడి అంటే మన బయోమెట్రిక్ ఐడి ఉంటే తప్ప, ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి కానీ మనం ద్వారా మనం అథెంటికేట్ చేసుకుంటే తప్ప ఈ చేంజెస్ అమల్లోకి రావు. అలాగే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఫీచర్నే మనం డిజేబుల్ చేయాలని ట్రై చేసినా కూడా ఖచ్చితంగా మన ఫేస్ ఐడిని ఇది అడుగుతుంది, అలాగే టచ్ ఐడిని కూడా అడుగుతుంది. ప్రధానంగా మనం యాపిల్ ఐడిలోకి వెళ్ళి, మనం యాపిల్ ఐడిలో ఉన్నటువంటి సైన్ ఇన్ సెక్యూరిటీ ఫీచర్స్లోకి వెళ్ళి మనం ఏదైనా అటువంటి చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్కి మనం యాక్షన్కి మనం ఒడిగట్టినట్లయితే, ఒకసారి ఫోన్ అన్లాక్ చేయడానికి మనం అన్లాక్ చేసేసిన తర్వాత వీటిని మనం చేంజ్ చేసేసుకునేటువంటి వీలు లేకుండా సర్టెన్ యాక్టివిటీని మనం అథెంటికేట్ చేస్తే తప్ప అది చేంజ్ అవ్వదు. అంటే ఏంటంటే, మనం ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి అక్కడ ఫేస్ నాట్ రికగ్నైజ్డ్, మనం కనుక మన ఫేస్ ఐడి ఇవ్వకపోతే ఆ పాస్వర్డ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేంజ్ చేయలేము అనమాట. ఫేస్ ఐడిని మనం రికగ్నైజ్ చేసినప్పుడు, ఫేస్ ఐడిని మనం ఇచ్చినప్పుడే మనం ఆ పాస్వర్డ్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కానీ మాడిఫై చేసుకోవడానికి కానీ వీలుంటుంది. మన యాపిల్ ఐడిలో ఉన్నటువంటి ఫీచర్స్ సైన్ ఇన్ అండ్ సెక్యూరిటీ కానీ, పేమెంట్ అండ్ షిప్పింగ్ అని లాంటి ఆప్షన్స్ మనం చేంజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మన బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పేమెంట్ సిస్టమ్ని మారుస్తున్నప్పుడు అది నా బయోమెట్రిక్ డీటెయిల్స్, నా ఫేస్ ఐడిని రికగ్నైజ్ చేసిన తర్వాతే ఆప్షన్లోకి మనకి అలౌ చేయడం జరిగింది. అలాగే ఫైండ్ మై డివైస్ని టర్న్ ఆఫ్ చేయాలనుకున్నా, ఫైండ్ మై ఐఫోన్ని, ఫైండ్ మై అనే ఆప్షన్లో ఫైండ్ మై ఐఫోన్ని టర్న్ ఆఫ్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మన బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం ఐఫోన్కి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పులు సాధ్యపడతాయి అన్నమాట. ఇంకా ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ మనం చెప్పుకున్నటువంటి పాస్వర్డ్లు మార్చేటువంటి, సెక్యూరిటీ కోడ్లు మార్చేటువంటివి, అలాగే పేమెంట్స్కి సంబంధించినటువంటి ఎటువంటి యాక్టివిటీస్నైనా సరే మనం ఐఫోన్లో చేస్తున్నప్పుడు
బయోమెట్రిక్ అథెంటికేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకు ఆన్లో ఉన్నది. ఇవన్నీ కూడా మనం మన బయోమెట్రిక్ అథెంటికేషన్ తోటి మన యొక్క టచ్ ఐడిని ఇచ్చుకుని మనం ఈ పాస్వర్డ్ చేంజింగ్స్, సెక్యూరిటీకి చేంజింగ్స్ను కేవలం మనం మాత్రమే చేయడం కుదురుతుంది. అది కూడా ఒక కండిషన్లో మాత్రమే కుదురుతుంది. అది కూడా మన ఫోను ట్రస్టెడ్ లొకేషన్స్లో ఉన్నప్పుడే. మనం ఫోన్ మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి లొకేషన్స్ని మన ఆఫీస్ లొకేషన్ అని లేదంటే హోమ్ లొకేషన్ అని మన ఫోన్లో సేవ్ చేసుకుని ఉంచుకుంటాం. ఆ సేవ్ చేసినటువంటి ట్రస్టెడ్ లొకేషన్స్లో మాత్రమే మనం ఈ రకాలైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని చేసుకోగలుగుతాం. ఒకవేళ మన ఫోన్ వేరే నెట్వర్క్ పరిధిలో వేరే లొకేషన్లో ఉన్నట్లయితే కనుక ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఇంకా పర్ఫెక్ట్గా యాక్టివేషన్లో ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తుంది. మనం మన ట్రస్టెడ్ లొకేషన్లో లేకుండా వేరే ప్రాంతంలో వేరే నెట్వర్క్లో ఉండి మన పాస్వర్డ్ని కానీ యాపిల్ ఐడిని కానీ ఫోన్ యొక్క పాస్కోడ్ని కానీ పేమెంట్ సంబంధించిన ఆప్షన్స్ని కానీ ఏదైనా డివైసెస్ని యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఇలాంటి యాక్టివిటీస్, సెక్యూరిటీ పరమైనటువంటి యాక్టివిటీస్ మనం చేస్తుంటే అది 1 అవర్ టైం డిలే అడుగుతుంది. అంటే తక్షణం మనం చేసుకున్న అసలు కూడా నాన్ ట్రస్టెడ్ లొకేషన్స్లో మన ఫేస్ ఐడి, టచ్ ఐడి అథెంటికేషన్ ఇచ్చినా కూడా గంట తర్వాత మాత్రమే ఆ మార్పులు యాక్టివేట్ అవుతాయి. గంట లోపల ఆ మార్పులు యాక్టివేట్ అవ్వవు. ఎందుకంటే ఒకవేళ మనమే చేస్తున్నామా లేదా మన బయోమెట్రిక్ అథెంటికేషన్స్ని బలవంతంగా తీసుకుని వేరెవరైనా సరే దాన్ని చేస్తున్నారా అనేటువంటి సెక్యూరిటీ ఆప్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఫోన్లో మార్పులు గంట తర్వాత కానీ యాక్టివేట్ అవ్వవు. ఒకవేళ మన పర్టికులర్స్ని హ్యాక్ చేసి వేరే వాళ్ళు ప్రయత్నించినా గంట లోపల మనం దాన్ని కనిపెట్టగలం. అలాగే మన ఫోన్ పోయిందని చెప్పేసి మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా మన ఫోన్ని బ్లాక్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ గంట టైంలో మన ఫోన్ మనం సెక్యూర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేసుకోగలుగుతాం. కాబట్టి నాన్ ట్రస్టెడ్ నెట్వర్క్లో మన ఫోన్ రెగ్యులర్గా వాడేటువంటి ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఫోన్ రీసెట్ చేయడానికి ట్రై చేసినా, ఫ్యాక్టరీ రీసెట్కి పాల్పడ్డా కూడా స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ యొక్క ఫ్యూచర్ ఆన్లో ఉన్నప్పుడు వేరే లొకేషన్స్లో ఉన్నప్పుడు ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత మనం మన బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ మాత్రమే వీటిని యాక్టివేట్ చేయగలుగుతాం. మన ట్రస్టెడ్ లొకేషన్స్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఇమీడియట్లీ చేసుకోగలుగుతాం. కానీ బయోమెట్రిక్ అథెంటికేషన్స్ మాత్రం కంపల్సరీ. ఈ విధమైనటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి ఫీచర్స్తో ఈ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనేటువంటిది iOS 17.3లో కొత్తగా సెక్యూరిటీ ఫీచర్ని మనకు యాడ్ చేయడం జరిగింది. మీరు కూడా ఈ ఫ్యూచర్ని అప్డేట్ చేసుకుని ఈ ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకుని మీ ఫోన్ని సెక్యూర్గా ఉంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకుంటాను. జై హింద్, జై భారత్.